అందరికి శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. దావోస్ పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నాడు రేవంతాలు సారు. పెట్టుబడులు తెచ్చేందుకు బాగానే తిప్పలు పడుతుండట సీఎం గారు. 190 దేశాల్లో ఉన్న తెలుగోళ్లకు సీఎం సారు చేసిండట మేలు. మరి చంద్రాల సారు ఏపీ ప్రజలకు ఎందుకు చేస్తలేడో అట్లనే మేలు. సర్కారు ఫోన్ ట్యాపింగ్ మీద ఏపిస్తున్నది కాదట సిట్ విచారణ. దాని గురించి సిట్టినాయుడు విచారణ అని కేటీఆర్ ఇచ్చిండు వివరణ. నారాయణపేట జిల్లాల ముఖ్యమంత్రి సారు మీద అయిందట కేసు. అందరూనే పోలీస్ స్టేషన్కు పోతాడా తెలంగాణ రాష్ట్రం పెదబాసు. అడవుల శాఖ ఆఫీసర్లతోనే మీటింగ్ పెట్టిండట కొనిదెల పవనాలు. సమావేశాలు పెట్టుడుతోనే పొద్దుపోతుండంటుండ్రు జనాలు. మరి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు దావోసు పట్టణంలో అవుతున్న మీటింగ్కు పోయిండు కదా. అయితే గడియారి కాం లేకుండా మీటింగుల్లో పాలు పంచుకుంటున్నాడట. పోయిన కాడికి వెళ్ళి సీఎం రేవంతాలు సారు తెలివితోని తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే పని ముంగటేసుకున్నాడట. ఎన్ని పెట్టుబడులు తెస్తుండో ఏం కథనో మనం కూడా చూద్దాం పాండ్రి. దావోసు పట్టణంలో అవుతున్న వరల్డ్ ఎకనామీ ఫోరం మీటింగ్కు వచ్చే పెద్ద కంపెనీలతోని చేతులు కలిపే పని పెట్టుకున్న సీఎం రేవంతాలు సారు మొదలు ఇట్లా ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ శ్రీ అలోన్ స్లెపోలే సార్తోని మీటింగ్ పెట్టిండట. మా తెలంగాణ రాష్ట్రంలో చేయి సర్కార్ ఎగురంతోని తెలంగాణ రైజింగ్ పెట్టింది. 2047 వరకు ప్రపంచ దేశాలతోని పోటీగా ముంగడికి వచ్చేటట్టు పెద్దగా ఆలోచన చేస్తున్నాము. ఇప్పటి సందే ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీలను కూడా కట్టబోతున్నాము. మీ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ కూడా మా చేయి సర్కారుతోని చేతులు కలిపితే మా రాష్ట్రంలో కూడా వ్యవసాయ శాఖల, ఐటీ శాఖల, అన్ని శాఖల మీ కంపెనీలు కూడా పెడతామని అనుకొచ్చిండా అంటే ఆ ముచ్చట చెప్పేదందుకే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో గాలి మోటార్ ఖర్చులు పెట్టుకొని గాలిలో ఎగురుకుంటావా. మరి అట్లా చెప్పినాక ఇజ్రాయెల్ ఉన్న కంపెనీలు కూడా సరే అని ఇట్లా అన్నారా అంటే ఏమో మరి అంటే అనొచ్చు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు, మీరు అప్పట్లో దావోస్ పర్యటనకు పోయి కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొస్తామని చేయి సర్కారు ఏలుబడిలా రాష్ట్రాన్ని ముంగటికి పట్టుకపోతామని బాతాల పోషెట్టికి మించి బాగానే బాతకాలు కొట్టిర్రు. అప్పుడు ఎన్ని పెట్టుబడులు తెచ్చిర్రో, రాష్ట్రంలో ఎన్ని కంపెనీలతోని ఎలుము చేసిర్రో చూడనే చూసిండ్రు. ఇప్పుడన్నా అట్లా కాకుండా కంపెనీలు తెచ్చేది ఏమన్నా ఉన్నదా? అట్లా కూడా చేయకుంటే మీరు అంత దూరం పోయినా గాలి మోటార్ కిరాయిలు దండగా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు చేసిన ఒక పబ్లిక్ పాలసీతోనే ఇప్పుడు దునియాలున్న 195 దేశాల తెలుగోళ్ళు ఉంటుర్రట. మరి బయట దేశాల చేతుల్లో చచ్చిపోయిన తెలుగోళ్ళ సావుకు కూడా ఆ పాలసే కారణమా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు మనం కూడా సీదా పోయి చంద్రబాబు సార్ని అడుగుదాం పాండ్రి. అయ్యా నారా చంద్రబాబు సారు, ఇక మీ నరకుడు సురువు చేయండి. నా ఒక్క పబ్లిక్ పాలసీ ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయ్యా చంద్రాలు సారు, మొన్నటిదాకా ఇండియా ఇట్లా ఉండేదందుకు మీరు చేసిన సేవలే అంటిరి. దేశంలోనే మిమ్మల్ని మించిన సీనియర్ నాయకులు కూడా లేరంటిరి. ఇప్పుడు మీరు చేసిన పబ్లిక్ పాలసీతోనే బయట దేశాలల్లో భారతీయులు ఉంటుండ్రని అనబడితిరి. మరి మీరు ఇంత నరికినోళ్ళు ఎందుకు సారు ఇప్పుడు ఏపీని ఎందుకు ఎక్కదీపములే ఎలగబెట్టలేకపోతుర్రు? ఏలుబడిలకొచ్చి ఏడాదినర్థం అవుతున్నా ఇటున్న పుల్లాటు పెట్టినట్టు అనిపిస్తలేదు. ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఎందుకు ఏలుబడి చేస్తుండ్రు? పువ్వు సర్కారుతోనే సోపతి కూడా చేయబడితిరి. సెంట్రల్ సర్కార్ నుంచి పైకం కూడా ఏళ్లకే అందబట్టే. అయినా విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీరు ఆంధ్రప్రదేశ్ ఆలతు ఎందుకు మార్చలేకపోతుండ్రు? పబ్లిక్ కోసం ఖర్చు పెట్టే పైకంను మీ కూటములు సాటుగా పక్క గిట్లు వేసుకుంటుర్రా ఎట్లా? అందుకే ఏపీని ఎలిగియలేకపోతుండ్రా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు ఫోన్ ట్యాపింగ్ కేసు మీద సిట్ విచారణ జరిపిస్తున్నది కదా. అయితే అది సిట్ విచారణ కాదట, సిట్టినాయుడు విచారణ అట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? ఎవరో కాదు, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ అంటుండు. ఈనుండ్రు మీరు కూడా. అయ్యా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీ కారు కూతలు సురువు చేయండి. ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా. సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఇంకా మస్తుగానే అన్నాడు ఈనుండ్రి. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికిమాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు.
ఇంకా అయిపోలేదు మొత్తం ముచ్చటి నుండి. నేను అడుగుతా ఉన్నా ఆయనని రేవంత్ రెడ్డిని, ఒకటి కాదు రెండు కాదు, ఇంకో 1000 వేసుకో, నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టం. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి షెయి సర్కారు శునకానందం పొందేందుకే మీ కారు పార్టీ లీడర్లను బదనాం చేస్తుందని అనబడితిరి. మీరు తప్పు చేయనప్పుడు విచారణకు పోయేందుకు ఏమైతుంది సారు? మీ ముచ్చట ఎట్లున్నదంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టే ఉన్నది. తప్పు అనేది ఏలేదు. కారు పార్టీ రక్తంలోనే అక్రమాలు అనేటివి లేవు, కమిషన్లు అనేటివి తీసుకోము, ఫోన్ ట్యాపింగ్ అనేది చేయలేమని ఇంత కాయిస్గా చెప్తుండ్రు. కాబట్టి విచారణకు వచ్చి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు సమాధానాలు చెప్పుండ్రి. మీరు చెప్పే జవాబులు నివోద్దే అయినప్పుడు సర్కారు ఏం చేస్తుంది, ఎవరు ఏం చేస్తారు సారు? నిప్పులేందే పొగ పుట్టది, తప్పు చేయనిదే ఇట్లా విచారణలో ముంగడ వడయి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి కం పోలీసు మంత్రి యనుమల రేవంతాల సారు మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు. అగో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేంత పొరపాటు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఏం చేసిండు? ఇంతకు కేసు పెట్టేందుకు ఎవరు పోయిర్రు అంటే అన్ని ముచ్చట్లు మీకు కూడా తెలవాలంటే నాతో రాండి చూపిస్తా. అగో చూసినరా, వాళ్ళంతా బీఆర్ఎస్ లీడర్లట. అట్లా పోయి నారాయణపేట జిల్లా డిఎస్పీ సార్కు ఫిర్యాదు అయ్యిండ్రట. మరి ఎందుకు కేసు పెట్టిండ్రట అంటే మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సార్ చెప్తున్నాడు. నుండి 18వ తారీఖు ఖమ్మం సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతని స్పీచ్లో పచ్చిగా బీఆర్ఎస్ పార్టీని పార్టీ కేడర్ని తిడుతూ, అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిడుతూ ఈ పార్టీని బొందబెట్టాలి, ఈ పార్టీ పల్లెటూరుల ఈ పార్టీ జెండా దిమ్మెలను పలకొడితేనే ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళి అని చెప్పి మాట్లాడే వరకల్లా మనసు సెంచరీల్లి గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు ఇట్లా వచ్చి ఫిర్యాదు అయ్యిండ్రట. మరి సామాన్యులు ఎవరి మీదనన్నా ఇట్లనే ఫిర్యాదు చేస్తే వెంటనే వాళ్ళకు ఫోన్లు చేసి మర్యాదగా గంట సేపట్ల పోలీస్ స్టేషన్లో ఉండాలి, లేకుంటే ఇంటికి వచ్చి తోడకలు తీసి జీబులు వేసుకొని వస్తాము, నీ మీద ఫిర్యాదు అయ్యింది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమన్నా మాట్లాడుకునేది ఉంటే ఈడికొచ్చి మాట్లాడుకో అని కొందరు కొట్లాట కేసుల్లో ఇరికినోళ్లతోని పోలీసులు మాట్లాడినట్టే మరి రక్షక బడులు కూడా ముఖ్యమంత్రి కం పోలీసు మంత్రికి కూడా ఫోన్లు చేసి చెప్పిండ్రా. సీఎం సార్ కూడా ఏమన్నాడంటే ఆయనేమో బయట దేశంలో ఉండే, మరి వచ్చినాకనన్నా స్టేషన్కు పిలిపించి అసలు అట్లా ఎందుకు అన్నాడో స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటారా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు అడవుల ఆఫీసర్లను అందరినీ కూడా పిలుచుకొని చాలా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండట. ఇప్పుడు ఎందుకు ఫారెస్ట్ ఆఫీసర్లను పిలుచుకున్నాడు, ఇప్పుడు మళ్ళేమన్నా కొత్త యుగురం చేయబోతున్నాడా అంటే అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే ఆ మీటింగ్కు మనం కూడా పోవాలి. పోదాం నడువుండ్రి. అగో చూసిన ఇట్లా అడవి ఆఫీసర్లను పిలుచుకొని ఇంత పెద్ద మీటింగ్ ఎందుకు పెట్టిండంటే ఏపీల తీర ప్రాంతాలను మొత్తం పచ్చగా ఎగురు పెట్టించేటట్టు పని చేయాలి. ఉగాది పండుగ వరకల్లా పనులు ఎట్టెట్లా సురువు చేద్దామో మొత్తం ఏర్పాట్లు చేయాలని అన్నాడట. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆకుపచ్చగా తయారు చేద్దాము, ఆంధ్రప్రదేశ్ అంటే ఆకుపచ్చ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు తయారు చేద్దాము, అడవులను పెంచుదాము, తీర ప్రాంతాల్లో చెట్లను పెంచితే పెద్ద పెద్ద తుఫాన్లు రాకుండా ఉంటాయి, ఉప్పు కూడా ఎక్కువ లోపలికి రాకుండా ఉంటే తీర ప్రాంతాల ప్రజలకు కూడా పంటలకు తిప్పలు కాకుండా ఉంటుంది, సముద్ర తీర ప్రాంతం మొత్తం పచ్చగా ఎగురు పెట్టించేటట్టు అడవులను పెంచాలి, అన్ని శాఖల ఆఫీసర్లతో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఇట్లా చెప్పుకొచ్చిండట. అయ్యా డిప్యూటీ సీఎం కం అడవుల మంత్రి కొనిదెల పవనాలు సారు కొండలు కోనల్లా అడవులను గుబురుగా పెంచేందుకు గుండెపూర్వకంగా మంచిగానే పనిచేస్తున్నారు, కానీ ఎన్నికల ముంగట మీరిచ్చిన హామీలను ప్రజలకు ఇచ్చిన మాటలను మర్చిపోయినరా ఎట్లా? ఎందుకంటే మీరు అప్పట్లో ఇచ్చిన హామీలు ఎవ్వి కూడా మీరు ఏలుబడిలోకి వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎవ్వి కూడా పురాగా అమలైతలేవట. తప్పిపోయిన ఆడివిల్లల జాడ ఇంకా దొరకనే లేదట. చెప్పిన పనులేమో పెండింగ్లో పెట్టుకుంటా, చెప్పని పనులు ఇట్లా ముంగట చేసుకుంటుర్రు. జర మీ హామీలు కూడా నెరవేర్చితే మంచిగుంటది, ఎందుకంటే మీరు ఏలుబడిలోకి వచ్చిందే హామీలతోని కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్కు లొటపీసు తప్పితే ఏం కూడా తెలియదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, షెయి పార్టీ ఎమ్మెల్సీ కమ్ రాష్ట్ర పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు. ఆయన గురించి ఈయనకు అట్లా ఎట్లా అనిపించే అంటే మహేష్ సార్నే అడుగుదాం పారి, ఆయన మాటలనే ఈనుండ్రి. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు లొటపీసు ముచ్చట చెప్పుండ్రి. కేటీఆర్కి లొట్టపీసు తప్పితే ఏం తెలుస్తుంది? టెలిగ్రాఫిక్ యాక్ట్ చదువుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి పర్సెంట్ అర్థమవుతుంది. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. భారతదేశ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అన్నది చాలా పెద్ద నేరం. ఈ దేశంలో ఎవరికి కూడా వేరొకరి ప్రైవేట్ జీవితాలు తొంగి చూసి ఒకరినొకరు ప్రైవేట్గా మాట్లాడుకు సంభాషణ వినేటువంటి హక్కు లేదు.
మరి ఇప్పుడు ఎవరు విన్నారు సార్ ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. కేటీఆర్ గారు కేసీఆర్ హయాంలో చాలామంది యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది. ఆనాడు దాంట్లో నాది కానీ అప్పుడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిది కానీ షబీర్ అలీ గారిది ఇలాంటి చాలామంది మా షెట్కర్ అందరు ఫోన్ ట్యాప్ చేశారు. అయ్యా ఓదికు కావాలనే కాంగ్రెస్ సర్కారే కారు పార్టీని కాకులు చింపిన ఇస్తారు లెక్క చేయాలని చూస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ లేదు లొటపీసు లేదని ఓదిక్కు బీఆర్ఎస్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ అంటుంటే మీరేమో ట్యాబ్ చేసిర్రని అనబడితిరి. మీ దగ్గర ఆధారాలే ఉంటే ఆఫీసర్లతో విచారణ చేపించి కారు పార్టీలో అసలు ఫోన్ ట్యాపింగ్ చేపించింది ఎవరో కనిపెట్టి ఆధారాలతోని వాళ్ళని అరెస్టులు చేయించి సర్కారు వారి లాంఛనాలతోని జైలుకు సాగనంపి కూడా తినబెట్టుండ్రి. అప్పుడన్నా కారు పార్టీ లీడర్లు ఇట్లా కాకులొరినట్టు ఒర్రుడు బంధు పెడతారు కావచ్చు. లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం పస లేకుంటే మీ షై సర్కారు లీడర్లు సప్పుడు చేయకుండా ఉండుండ్రి. బూడిదల వన్న కుక్కకు గదా కైలాసం గానొచ్చిందని ఉరికినట్టు బుద్ధి పుట్టినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసు అనుకుంటా ఉన్న మీ షై పార్టీ పతారా ఆయనతో పాడు చేసుకోకుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసుల నెత్తి మీద సుత్తి అందుకొని గట్టిగానే జరిచిందట. అగో ఎందుకే బాలన్న అంటే ట్రాఫిక్ చలాన్లు కట్టాలని కామన్ పబ్లిక్ బండ్లు ఆపుకుంటా తాళం చేయిలు గుంజుకొని బలిమీటికి గట్టియొద్దని ట్రాఫిక్ పోలీసులకు చెప్పుకొచ్చిందట. ఖుద్దు పెద్ద కోర్టే చెప్పింది కాబట్టి ఇప్పటి సంది న్యాయస్థానం చెప్పినట్టే ఇంటరా అంటే చెప్తా పాండ్రి. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్ల మీద బండ్ల మీద పోయేటోళ్లను పట్టుకొని పోలీసులు చలాన్లు చేస్తారు కదా. హెల్మెట్ లేకుండా బండి నడిపించినా ముగ్గురు ఎక్కి టూ వీలర్ బండ్ల మీద పోయినా రాంగ్ రూట్లో పోయినా ఫోన్ మాట్లాడుకుంటా బండి నడిపించినా బండి కాయిదాలు లేకున్నా బండి పేపర్లు డ్రైవింగ్ లైసెన్సులు లేకున్నా పోలీసులు చలాన్లు చేస్తుర్రు. బండ్లు పట్టుకున్నప్పుడు తాళం చేయిలు గుంజుకొని బండి పక్కకు పెట్టిపించి ఖచ్చితంగా చలాన్ కడితేనే ఈడికెళ్ళి పంపిస్తాము. చలాన్ కడితేనే తాళం చేయి చేతులు పెడతామని చాలా మంది పోలీసులు కామన్ పబ్లిక్ ను తిప్పలు పెడుతుండ్రని న్యాయస్థానం దాకా పోయిందట. అందుకే పోలీసులు ఎవరు కూడా కామన్ పబ్లిక్ ను తిప్పలు పెట్టి చలాన్లు కట్టించుకోవద్దని హైకోర్టు గట్టిగానే చెప్పుకొచ్చిందట. పబ్లిక్ దగ్గర పైసలుంటే వాళ్ళంతల వాళ్ళే కడతామంటేనే కట్టించుకోవాలని చెప్పిందట. కోర్టు ఏమో ఉన్నప్పుడే కట్టుకోమని చెప్తుంటే పైసలు లేనప్పుడే బలిమీటికి బండ్లాపి పర్సుల పైసలు లేవు సారు ఉన్నాయని పెట్రోల్ కొట్టించడమని కీసల రూపాయి కూడా లేదు అంటే ఫోన్ పేనో గూగుల్ పేనో కొట్టుమని బ్యాంక్ అకౌంట్ లో కూడా లేకపోతే ఎవరికైనా దోస్తులకు ఫోన్లు చేసి కొట్టుమానుండ్రి అని చలాన్లు కట్టించుకున్నాడు కూడా ఏందో ఏమో పోన్రి. అందుకే చట్టాల గురించి జనాలకు తెలియాలి. మరి చలాన్లు వసూలు చేసే పోలీసులు కోర్టు చెప్పినాకనన్నా మారుతారో లేకుంటే మునుపటి లెక్కనే చేస్తారో. అట్లా చేస్తే కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది కదా. మరి కాకీలు కానూన్లు పాటించరా, న్యాయస్థానాన్ని గౌరవించరా, జడ్జి మాటకు ఇలివేయరా అంటే ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేరళ రాష్ట్రంలో ఉన్న బస్సుల కండక్టర్లకు మగ ప్యాసింజర్లకు వచ్చినంత కష్టం ఏ పగోనికి ఏ పాలకురికి కూడా రావద్దు పోన్రి. అగో ఇప్పుడు వాళ్ళకి అంతగానో కష్టం ఏమొచ్చిందే బాలన్న అంటారా? నేను ఎప్పుడు కాదు మీరే వాళ్ళ గోసలు చూసి ఏమంటారో కామెంట్లు అలా పెట్టుండ్రి. ఏం దాయకుండా ఎట్లున్నదో అట్లనే ఉన్నది ఉన్నట్టు వీడియో చూపెడుతున్నా చూడుర్రి. 4-5 రోజుల కింద ఒక మహిళ కేరళ రాష్ట్రంలో ఓ బస్సులో పోతుంటే ఒక ఆయన నన్ను తాకరాని తావుల దాకిండని ఫోన్లో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఆ వీడియో పొట్టు వైరల్ అయ్యేసరికి అసలు నేను ఆమెను ఏమనలేదు, వట్టి పచ్చిగా నిందలేస్తుంది, ఉత్తగా బట్టగాల్చి మీదేసి బదనాం చేస్తుంది, నా ఇజ్జత్ ఏం లేకుండా తీసిందని మనసు సెంచరీలిన మగ ప్యాసింజరు బాధపడి అవమానం తట్టుకోలేక బలిమీడికి జీవి తీసుకొని కాలం చేసిండు కదా. అయితే అప్పటి సంది కేరళ బస్సులా కావల్చుకొని తలుగుడు పక్కకు పెట్టుండ్రి. కానక జరిగిన పానాలు పోయే ప్రమాదం ఉందని ఇట్లా ఆర్టీసీ కండక్టర్ కూడా అట్టముక్కలు అడ్డం పెట్టుకొని బస్సుల టికెట్ కొడుతుండట. ఒక కండక్టరే కాదు చాలా మంది మొగోళ్ళు కేరళలో బస్సు ఎక్కితే ఇట్లా పెద్ద కాటన్లు అడ్డం పెట్టుకొని ప్రయాణం చేస్తుర్రట. ఇప్పుడు ఈ వీడియోలు కూడా ఇంటర్నెట్లో ఇరుగా మరగా తిరుగుతున్నాయట. కానీ చూసినరా సోషల్ మీడియా పాడుగాను రాత్రికి రాత్రే ఎంతో మందిని సెలబ్రిటీలను చేస్తుంటే రాత్రికి రాత్రే చాలా మంది అమాయక ప్రజల పానాలు కూడా ఇవ్వబట్టే. ఆ ఆడ ప్యాసింజర్ కూడా చేతిలో ఎటుకొడుక సెల్లు ఉందని వీడియో తీసుకుంటా అట్లా చేస్తే నలుగుట్ల నల్లముఖం అయిపోయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా పేపర్ రంగనాథ్ సారు ఆఫీసర్లను ఎంట పెట్టుకుని దుర్గం చెరువు చూసేది అందుకు పోయిండట. ఉదికు గుర్రపు డెక్కలతోని తిప్పలు అవుతుంది. దుర్గం చెరువుల నీళ్లు మొత్తం కంపు వాసన వస్తున్నాయని పబ్లిక్ చెప్పినా కూడా పట్టించుకుంటలేరని అంటుంటే ఇప్పుడు ఏం పని మీద చెరువు కాడికి పోయిండే బాలన్న అంటే మీరే చూడుర్రి. వారం 10 రోజుల సంది హైడ్రా ఆఫీసుకు పోయి దుర్గం చెరువుల గుర్రపు డెక్కలు పెరిగినాయి, చెరువు మొత్తం చందన అయింది, అటు మోరి వాసన కంపు అంటే కంపు వస్తుంది, జర చెరువు సాపు చేసే పని పెట్టుకోవాలని చాలా దినాల సంది హైడ్రా ఆఫీసుకు కంప్లైంట్లు వస్తున్నాయట. అందుకే అందిన ఫిర్యాదులు పరిశీలించి అదే పని మీద పని కట్టుకొని రంగనాథ్ సారు బయలుపోయిండట. ఇక్కడ ఈ రెసిడెంట్స్ అంతా కూడా ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది.
చెరువుల గుర్రపు డెక్కలు తీసేసే పని బిరాన అయిపోవాలి. అసలు దుర్గం చెరువులకు మురికి నీళ్లు ఎందుకు వస్తున్నాయి? ఒక పెద్ద పెద్ద వానలు పడ్డప్పుడే చెరువులకు నీళ్లు వచ్చేటట్టు సవలతులు చేసిండ్రు కదా అని ఇట్లా అన్ని కూడా తిరుగుకుంటా పరీక్ష పట్టుకుంటా వచ్చి చూసిండట. అటు జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు, ఇటు హైడ్రా ఆఫీసర్లకు, అటు సాఫ్ సఫాయి కార్మికులకు అందరికీ కూడా దుర్గం చెరువును సాగు చేసే పని పై చెప్పిండట. ఎవలకు తిప్పలు కావద్దు, గుర్రపు డెక్కను మొత్తం ఏం లేకుండా తీసేయాలన్నాడట. రంగనాథ్ సార్ దుర్గం చెరువుల దుర్గంధం తొలగించేందుకు మంచి గురమే చేస్తుండ్రు. అట్లనే పనిల పని మీ హైడ్రా పాపన ఇల్లు కోల్పోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి ఇట్లనే వాళ్లకు ఏదో తీరు ఆసరగాకపోయినరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మైసూరు సిల్క్ చీరల కోసం కొందరు మహిళలు మబ్బుల 4 గంటలకు పోయి దుకాణం కడల ఇల్లు కట్టిరట. ఇప్పుడు ఏ బతుకమ్మ పండుగ లేదు, ఏ దసరా దావతు లేదు, లగ్గా లేవు, సంక్రాంతి పండుగ కూడా మొన్ననే వెళ్ళిపోయాయి. మరి ఇప్పుడు చీరలు కొనేందుకు మహిళలు ఎందుకంత మబ్బులనే లేచిండ్రే బాలన్న అంటే చెప్తాపండి. చూసిండ్రా, బెంగళూరు పట్టణంలో ఉన్న కేఎస్ఐసి బట్టల దుకాణం కాడ ఇట్లా మబ్బుల 4 గంటల నుంచే మహిళలంతా లైన్ కట్టిరట. This is the queue to buy the Mysore saree in the main showroom here. మరి అంత మంచి చీరలు ఏమున్నా ఏ దుకాణాల దొరకనట్టు ఆ దుకాణాలనే అంటే మైసూరు సిల్క్ చీరలట. ఒక్కొక్క చీర ఖరీదు అచ్చరాల 23,000 రూపాయల నుంచి 2,50,000 దాకా ఉన్నాయట. అయితే అసలైన సిల్కు అంటేనే మైసూరు సిల్కు, అండ్ల కూడా అసలైన మైసూరు సిల్క్ చీరలు ఒక ఈ దుకాణాలనే దొరుకుతాయని అవిటిని కొనేందుకు ఇట్లా ఆడోళ్ళంతా అదుబరాదిరే వచ్చి క్యూలు కట్టి ఉంటుర్రట. అటు దుకాణమోళ్ళు కూడా ఇట్లా మహిళలు మస్తు మందే వచ్చేసరికి టోకెన్ సిస్టమ్ పెట్టి ఒక్కొక్కలకు ఒక చీరనే చేతిలో పెట్టిరట. కానీ చూసినరా, మొగోళ్ళు అయితే అంగీలా ఏ జాంగనో బనీనో ఏదైనా సరే ఏ బుడ్డ దుకాణాలకు పోయి కొనుక్కొని ఎలా తీసుకుంటారు. కానీ ఆడోళ్ళు అయితే అగ్గువ పిరమని కూడా చూడకుండా చీర కోసం మబ్బుల వచ్చి లైన్లు కట్టి ఎంత అంటే అంత ఓపికతోని కొనుక్కుంటున్నారంటే వాళ్ళ ఓపికకు మొక్కాలే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల అమ్మవార్లకు ఒక ఆమె కుక్కెత్తు బంగారం జోకిచ్చి మొక్కు చెల్లించుకున్నదట. అగో మనిషెత్తు బంగారం అనబోయి కుక్కెత్తు బంగారం అన్నవాయే బాలన్న అంటే నేను అన్నది నిజమే, మీరిన్నది నిజమే. కుక్కెత్తు బంగారం జోకిస్తా అని మొక్కుకున్నది ఎవలే అంటే జాతరలకే తీసుకుపోయి డైరెక్ట్ చూపిస్తా పారి. అవి చూసినరా, తక్కట్ల ఓ దిక్కు బెల్లం గడ్డ పెట్టిర్రు, ఇంకో దిక్కు కుక్కను కూసోబెట్టి మేడారం జాతరల అమ్మవార్లకు బంగారం జోకిపిస్తున్నది. తల్లి నా కుక్క పానము, మా కుటుంబంలో ఉన్నోళ్ళందరి పానం ఎప్పటికీ మంచిగుంటే మేము ముట్టింది ముత్యం అయితే పట్టింది పగడం అయితే మేడారం జాతరకు వచ్చి కుక్క ఎత్తు బంగారం జోకిస్తా అని మొక్కుకున్నదా అంటే ఆ మొక్కుల భాగంగానే ఇట్లా శునకం ఎత్తు బంగారం జోకిపిచ్చి అమ్మవార్లకు సమర్పించుకున్నదట. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో కుక్క పరుగు పెట్టినట్టే పరుగులు పెట్టేది పెడుతున్నది. ఇంతకు ఇట్లా బంగారం జోకిచ్చిన ఈమె ఎవరు అంటే సినిమాల్లో ఏషాలేస్తుంటదట. ఇక ఇట్లా కుక్క ఎత్తు బంగారం జోకిచ్చేసరికి అడవి బిడ్డలతోని పాటు అందరూ మనుషులు ఆరాధించే గుడికాడ ఇట్లా కుక్కెత్తు బెల్లం జోకిచ్చుడు కూడా ఆదివాసీ బిడ్డలను అవమానించుడే, అడవి బిడ్డల విశ్వాసమును దెబ్బతీసుడే అని కొందరు కోపానికి వస్తుంటే నాకు మొక్కు ఉన్నది కాబట్టి నేను మొక్కు చెల్లించుకున్నా అని ఏషగత్తే ఈ టీనా మేడం కూడా చెప్పుకొచ్చిందట. కానీ ఒక్కొక్కరు ఒక్కో తీర్లా మొక్కులు చెల్లించుకుంటారు చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ ఇద్దరు మంచిగా కేకును తెచ్చుకొని దాని గొడ్డలతోని కడి చేసుకుంటా దావత్ చేసుకురట, వీడియో తీసిరట. అగో ఎవరన్నా పుట్టినరోజో, పూలు పండ్లో, పెళ్లి రోజో, రిసెప్షనో చేసుకుంటే దోస్తులో చుట్టాల పక్కలో కేకు తీసుకొస్తే లబ్బరి శాకుతోనో కట్టెతోనో చేసిన శాకుతోనో కడి చేస్తారు. కానీ గొడ్డలతో కడి చేసుడేందే బాలన్న అంటే చూడుర్రి. చూసినరా, ఈ ఇద్దరు మోదేవార్లు అందరోలే మేము కటింగ్ చేస్తే మా గురించి ఎవరు మాట్లాడుకుంటారో అనుకున్నారో ఏమో. 31 నాడు ఇట్లా ఓ దగ్గర ఓంబత్తీలు ముట్టించి అవిటిని ఊది జల్లారిపి ఇట్లా గొడ్డలతో కేక్ కటింగ్ చేసిరట. అగో 31 అయిపోయి అయినా 3 వారాలు అవుతున్నది, 20 రోజులు వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా ఈ వీడియో ఎందుకు బయటకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఏమో తెలియదు. ఇక వీళ్ళు ఇట్లా కటింగ్ చేసిన వీడియోను తీసుకుపోయి చూపెట్టి కొందరు పోలీసులకు ఫిర్యాదు అయితే పోలీస్ స్టేషన్కు పిలిచి ఏమాయా చూస్తే చదువుకున్న వాళ్ళ లెక్కనే ఉండ్రు, ఇదేం పని గొడ్డలి పట్టుకొని ఊళ్ళే బాగా అలచలు చేస్తుర్రట. మన సంక్రాంతి పండుగప్పుడు కూడా సందల పూట తిరుగుకుంటా ఎక్కువనే చేసిరట. అసలు మీకు మీరేమనుకుంటున్నారని ఇద్దరికి 4 చోట్ల పెట్టి గట్టిగానే గదిరించి పెట్టి మళ్ళోపరి ఇట్లా చేసినట్టు ఎరకైతే లోపటేస్తాం అని చెప్పిరట. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరగమారుగా తిరుగుతుంటే మీకు కూడా చూపెడదామని తెచ్చిన. వీళ్ళ లెక్కనే ఓవర్ చేసేటోళ్ళు మీ ఊర్ల పొంట కూడా ఉంటే వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇది చూసన్నా బుద్ధొచ్చి మారతారు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇండియాలో ఉన్నోళ్ళు కొందరు ఇంగ్లీష్ కల్చర్ ఫాలో అవుతుంటే కుత్తెం బట్టలు వేసుకొని కురుస దుస్తులు ధరించి ఇది మా స్వేచ్ఛ అని కొందరు మహిళలు అంటుంటే బయట దేశంలో ఉండే ఒక మహిళ అచ్చ తెలుగు ఆడబిడ్డ లెక్క పట్టుచీర కట్టుకొని నొష్టికి భాషింగం కట్టుకొని భారత ఆచారాలకు తగ్గట్టు తయారై పెళ్లిపీటలెక్కింది.
చూసిండ్రా పట్టు చీర కట్టుకొని మెడల పూలదండ వేసుకొని చేతులకు మైదాకు పెట్టుకొని గోర్లకు గోర్లపేట పెట్టుకొని నొష్టికి బాషింగం కట్టుకున్న ఆమె మన దేశపు ఆమె కాదు, ఆమెది బయట దేశం మన ఇండియాలో ఉన్న తెలుగు పొలగాన్ని పెళ్లి చేసుకుంటున్నదట. ఇక భారతీయుల ఆచారాలు కట్టుబాట్లు కట్టు బొట్టు తెలుసుకొని హిందూ ధర్మం పద్ధతులనే పెళ్లి చేసుకుంటా అని ఇట్లా అచ్చ తెలుగు పెళ్లి కూతురు లెక్క ముస్తాబైతే ఆమె బంధుబాలుగా ఇట్లా బుట్టలా ఎత్తుకొని పెళ్లి మండపంలకు తీసుకొస్తుంటే పెళ్లి పిల్ల సంబరం చూడుండ్రి. మన దేశంలో కొందరు స్త్రీలు బయట దేశం కల్చర్ మోజులో మునిగి తేలుతుంటే ఇండియా మీద ఈమె కూడా పాయిరం పెంచుకొని ఇట్లా పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరుగా మరగా తిరుగుతుంది. మన కట్టుబాట్లు మన ఆచారాలు మన సాంప్రదాయం అంటే ఎంత ఇష్టం ఉంటే ఇట్లా పెళ్లి కొప్పుకుంటది. ఈ నడుమ ప్రీ వెడ్డింగ్ షూట్లని పెళ్లి ముంగంటే లివింగ్ రిలేషన్ అని పెళ్లి గాని పిల్ల పెళ్లి గాని పిల్లగాడు ఒకటే రూమ్ లో వండుకుంటా ఇండియాలో కొందరు సోపదలు పడుతున్న ఈ కాలంలో బయట దేశంలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు పిల్లగానే పెళ్లి చేసుకునేందుకు ఇట్లా తయారవుడు చూసి తెలుగుదనం పుట్టిపడే తట్టే ఉన్నది. ఈమెను చూసిన మన ఆచారాలకు కట్టుబాట్లకు సాంప్రదాయాలకు కొందరు మహిళలు ఇలివిస్తే బాగుండు అంటుర్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటే మీకు కూడా చూపెడదామని తెచ్చిన. చూసి ఏమంటారో కామెంట్లలో పెట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చలు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.